అయిపోయింది. మేము మిరపకాయలు చేసుకుంటున్నాము. చూడండి, మిరపకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. చెత్త అంతా వేయాను. శుభ్రంగా కడిగి ఆరిపోయాలి. ఇవన్నీ కడిగి శుభ్రంగా ఆరిపోసాను. కొంచెం తడారినాక కొంచెం వీటిని గీరుకొని అప్పుడు చేస్తాను. ఇక పచ్చడికాయలన్నీ ఇలా గీరాము. చూడండి, మొత్తం అన్నీ గీరుకొని రెడీగా పెట్టుకున్నాను. 5 కిలోలు పచ్చడికాయలు, 3 డబ్బాలు పెరుగు, జల్లులు వేస్తాను నేను, టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు, చూసారా, 5 కిలోలు పచ్చడికాయలు, 3 లీటర్ల పెరుగు, మొత్తం మజ్జిగలో నానాలి. ఇవన్నీ ఒక రోజల్లా 2 రోజులు నానబెట్టి 3వ రోజు ఎండలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే గోరుమిరకాయలు మజ్జిగి పీల్చేంత వరకు ఎండలో నుంచి తీసి మళ్ళీ తీస్తూ ఉండాలి. అప్పుడు చక్కగా వస్తాయి మిరపకాయలు. గోరుమిరకాయలు ఎండబెట్టినాక ఇలా ఉంటాయండి. చూడండి, ఇలా తయారవుతాయి.